మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఎలాగో స్పందిస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి క్షేమాన్ని నిరంతరం కోరుకున్నటువంటి వ్యక్తులు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరుకున్నారంటే నిజంగా ఇలాంటి నాయకుడు ఉండాలి, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ సాయం చేయాలని కూడా అని ఈయన మనసులో అనిపించుంటుంది. ఎందుకంటే ఎంత ప్రత్యర్థి అయినా నిజంగా సాంప్రదాయమైన రాజకీయాలు చేయాలి, ఆపదన్నప్పుడు ఆదుకునే విధంగా ఉండాలి, కష్టం వచ్చినప్పుడు కష్టాల్లో నిలబడే వ్యక్తిగా ఉండాలి రాజకీయ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఎవరిని కాపాడాడో పక్కన పెడితే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు బాగుండాలని కోరుకుంటున్నాను అన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వచ్చింది. ఈ మార్పును మనం గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మంచి కోరుకోరు, మంచి చేయరని చెప్పి చాలామంది అంటారు. కానీ మన పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా మంచిగా కోరుకున్నారు. ఆయన ఆరోగ్యంగా తొందరగా రావాలి, ప్రత్యర్థిగా ఉండాలని చెప్పేసి ప్రత్యర్థి కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాడంటే ఎక్కడో మానవత్వం మిగిలే ఉందేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు కూడా రాజకీయ పరంగా సెటైర్లు బాగా వేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి మీద. దాని గురించి ఏం చెబుతారు సార్? ఈ పనికిమాలిన పాన్ ఇండియా స్టార్ ప్రకాష్ రాజ్ ఈ విధవలాగా ఎలా మారిపోయాడంటే నిజంగా ఓ సంస్కారం లేని కుక్కలాగా, ఓ గజ్జి కుక్కలా తయారైపోయాడు ప్రకాష్ రాజ్. ఎందుకంటే మనిషిగా పుట్టిన మనిషి ఎవడైనా కానీ ఏ మనిషి మనసు కూడా బాధ పెట్టకూడదు. అలాగే మతాలను నమ్ముకునేవాడు ఎవడైనా కానీ ఆపోజిట్ మతం వారిని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ మనసులు బాధ పెట్టకూడదు. కానీ ఈ పనికిమాలిన విధవలా మారిపోయినటువంటి ప్రకాష్ రాజు ఈవేళ హిందూ సాంప్రదాయాలని, హిందూ దేవతాదేవులని కూడా కించపరుస్తూ ముందుకెళ్తున్నాడు. వాస్తవంగా సీతా లక్ష్మణ రాముల్ని మనం ఎంత ఆరాధిస్తామంటే భారతదేశం ఎంతో నమ్మకంగా ఎన్నో కోట్ల మంది ఆరాధించేటటువంటి దైవాలను కించపరుస్తూ ముందుకెళ్తున్నాడు. ఈ మానవత్వం లేనటువంటి మనిషి ప్రకాష్ రాజు ఆర్టిస్ట్ ఎలా అయ్యాడో నాకైతే అర్థం కావట్లా. నిజంగా చాలా బాధగా ఉంది. ఏ మతంలో వాడైనా తన మతాన్ని గౌరవించుకుంటూ ఇతర మతాన్ని కూడా గౌరవించేవాడు మనిషి. అంటే వీడు మనిషిగా కాకుండా ఒక మృగంలా మారిపోయాడని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి ప్రకాష్ రాజ్ లాంటి విధవకి మంచి మనస్సు రావాలని, మంచి బుద్ధి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే సార్, అట్లాగే దక్షిణ భారతదేశం పరంగా రిజర్వేషన్ బిల్ అనేది న్యాయంగానే ఉందని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అన్నారు. దాని మీద ఈ ప్రకాష్ రాజ్ గారు సెటైర్లు వేయడం ఎంతమంది న్యాయం అంటారు? ఎప్పుడూ వారిని విమర్శించాలని, బీజేపీ నాయకత్వాన్ని విమర్శించాలని, నరేంద్ర మోడీ గారిని తక్కువ చేసి మాట్లాడాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పనికిమాలిన వెధవ ఎవడైనా ఉన్నాడంటే అది ప్రకాష్ రాజ్. ఎందుకు చెప్తున్నానంటే వెధవ అని, ఏ మనిషి అయినా సాటి మనిషి బాగుండాలి, ఏ మతమైనా సాటి మతం బాగుండాలి. ఎందుకు బాగుండాలంటే భారతదేశం సెక్యులర్ దేశం అయిన తర్వాత మనం అందరూ కూడా అన్ని మతాలని, అన్ని కులాలని కలుపుకుని పోతేనే దేశ అభివృద్ధిని కుంటుపరచాలనుకునేటటువంటి వ్యక్తులే ఇలా మాట్లాడతాడు ఈ ప్రకాష్ రాజ్ లాగా. కాబట్టి నేనేమంటే మానవత్వంలో ఇలాంటి వెధవుల గురించి పట్టించుకోకుండా ఖచ్చితంగా దేశ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు అవ్వాలి, అన్ని మతాలు అన్ని కులాలు కలిసికట్టుగా ఉండి మన దేశాన్ని అభివృద్ధి చేసుకుని మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలి. మరి అదే మరి ఇది అంతే, మరి ఇది కావాలా లేదా ఆయన ఎందుకు చేస్తాడు? మరి అలాగంటే ఎప్పుడో చంద్రబాబు నీరసం ఉన్నది, మరి ఆయన టీచ్ చేశాడా? ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఈయన బాగుంటే రేపొద్దున నన్ను రాడ్డేస్తాడని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ బాగుండాలా మీరు అన్నట్టు కొన్ని పుకారు మాటలు చేస్తున్నాడు. చేయి ఎన్నాళ్ళు చేస్తావు, నువ్వు కూడా చూస్తావు. ఇవన్నీ తర్వాత అన్నయ్య దిగాక బెడ్ మీద దిగాక అంతే తెలుస్తాడు. కాపోల్లో ఓట్లు మళ్లించుకోవడానికి, సానుకూలంగా ఉండడానికి ఇట్లా ట్వీట్ చేశాడు అంటున్నారు. అటువంటిది ఏమి ఉండదండి, పుకారు మాటలు. ఇంకా పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబు కన్నా అన్ని కులాలు కావాలి, అన్ని మతాలు కావాలి. నాకు ఆడి కావాలి ఈడు కావాలి కాదు. ఏంటంటే ఏపీ బాగుపడాలని కోరుకుంటాడు. ఏంటంటే నెక్స్ట్ అమెరికా లాగా డెవలప్ చేయాలి, యువతకి మంచి కంపెనీలు తీసుకురావాలి, మంచి జాబులు తీసుకురావాలని కోరుకున్నాడు. ఇప్పుడు అన్నకి ఏదో బాగాలేదు కాబట్టి తిరిగి అలసిపోయి మోకాళ్ళు గుంజ అరిగిపోయింది అన్నారు డాక్టర్ గారు. ఆ గుంజి ఎలాగన్నా తెప్పించుకుంటాడో మళ్ళీ మొదలెడతాడు. హైదరాబాద్ అంటే ఇక్కడ పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, చూసుకోడా ఆయనకి ఉంటాడు. నేను ఉన్నాను, నేను ఎక్కడ వయసులో ఉంటాను, భార్య ఫోన్ చేస్తే నీ పరిగెట్టుకుని వెళ్ళా. ఇది అంతే, ఏది మనం తప్పుగా అనుకోకూడదు. హైదరాబాద్ వస్తాడు, అలా ఏపీ చూసుకుంటాడు. ఎవరి పిల్లల్ని ఎవరు వదులుకుంటారండి? ఆఖరికి ఎంత సీఎం అని ఎంత పోలీసుడు అని పిల్లలు ఫోన్ చేస్తే పరిగెట్టాల్సిందే. ఈయన అంతేగాని తప్పలేదు. హైదరాబాద్ వస్తాడు, మరి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నయ్య ఉన్నాడు, చూసుకోడా. ఆయనకి ఫ్యామిలీ ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారికి కూడా.
ఫ్యామిలీ డ్యూటీ. అట్లాగే ప్రకాష్ రాజ్ గారు కూడా బాగా సెటైర్ వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గురించి. దాని గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఎంత షటర్లు వేసినా ఆయన పట్టించుకోడు. ఆయన ఇటువంటి అన్ని గాలి మాటలు, ఇది అరిచి కుక్క కరవదు, కరిచి కుక్క కరవదు అంటున్నట్టు ఏం పట్టించుకోడు. సింహం వెళ్తానే ఉంటది, వేట ఆడేటప్పుడు వేట ఆడుతుంది, పంజా వదిలేటప్పుడు పంజా వదులుతుంది. ఇవన్నీ వలగర మాటలు అన్ని వేస్ట్. చర్యలు అయితే తీసుకోవాలండి. అన్నిటికంటే ముందుగా ఏంటంటే ఆయన ఒక గొప్ప నటుడు, అందులో సందేహం లేదు. ప్రకాష్ రాజ్ గారు అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మహానటుడు. అటువంటి మహానటుడు ఒక స్థాయి వచ్చాక అది స్టార్టింగ్లో ఎదిగితే ఆయన ఎక్కడ ఏ స్థాయిలో ఉండేవాడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనం పెద్ద గొప్ప హోదా వచ్చేసింది కదా, మనం ఎంత గొప్పవాళ్ళం అయిపోయాం, మనం ఏం మాట్లాడినా చెల్లుద్దన్న విధంగా ఆయన రెచ్చిపోయి మాట్లాడడం. ఒకవేళ ఆయన నాస్తికుడు అని చెప్తాడండి చాలా సందర్భాల్లో. నేను నాస్తికుడిని, నాకు ఏది సంబంధం లేదంటాడు. ట్విట్టర్లో అయితే మోడీ గారితో చాలా గట్టిగా పోరాటం చేస్తాడు, చాలా గట్టిగా విమర్శిస్తాడు హిందుత్వాన్ని. అదేవిధంగా ఆయన ఏదో ఎదుగుతున్నాడు, బాగానే అందరూ గౌరవిస్తున్నారు అన్న సందర్భంలో నేను నాస్తికుడు అని చెప్పుకుంటానే ఇతర హిందూ మతాలని, అంటే ఇతర మతాలని, ముఖ్యంగా హిందూ మతాన్ని కించపరిచే విధంగా, దేవుళ్ళని విమర్శిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఎవరినన్నా అడిగితే మళ్ళీ వాళ్ళు చాలా చిన్న చూపుతో మాట్లాడడం. ఆయన ట్విట్టర్లో ఆయన మొన్న వీడియో విడుదల చేశారండి, చాలా నీచంగా మాట్లాడే విధంగా. ఆయన ఇటువంటి సన్నాసులతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను ఎవరికి చెప్పాలో చెప్పాను, నేను మాట్లాడిన మాటలు వక్రీకరించి చెప్తున్నారు, ఈ విధంగా తప్పుడు మాటలు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఆయన కూడా ఆయన విలువని ఆయన చేతులారా పాడు చేసుకుంటున్నాడు అనేది నా ఉద్దేశం. పాడు చేసుకున్నాడు ఆల్రెడీ, ఎవరో గౌరవించే స్థితిలో ఆయన లేరు. ఎందుకంటే ఏదైనా ఒక మహానటుడిగా, ఒక గొప్ప నటుడిగా ఎదిగినప్పుడు అండి అన్ని వివాదాలకి దూరంగా ఉంటేనే మహానటుడు అవుతాడు. ఓకే, అంతే కదా. ఇప్పుడు హిందువులు అయితేనండి ఐక్యత ఒక విధంగా చెప్పాలంటే ప్రకాష్ రాజ్ ఇంకో విధంగా మనం నమస్కారం చెప్పాలేమో. ఎందుకంటున్నానంటే ఆయన రూపంలో కొంతమంది అయినా కలిసి ఉన్నారు. ఇటువంటి సన్నాసిని మనం ఇప్పుడు దాకా ప్రోత్సహించాం. మనం ఇటువంటి సన్నాసిని ప్రోత్సహించడం వల్ల ఈడు ఎంత గొప్ప నటుడు అయ్యారు. లేకపోతే వీడికంటే గొప్ప నటుళ్ళు ఉన్నా సరే ఎవరో లేక ఇతన్నే నటుడిగా అందరికీ అన్ని అవకాశాలు అతనికే ఇచ్చి మనం ప్రోత్సహించాం. అది ఓకే, ఆయన గొప్ప నటుడు అయ్యాడు. మళ్ళీ తినే కంచంలోనే ఆయన ఏదో ఇసుక పోసుకున్నట్టుగాను, దుమ్ము పోసుకున్నట్టుగా ఆయన వ్యవహారం ఉంది. అదేవిధంగా ఆయన కొంచెం తెలుసుకుని, అంటే ఏ మతాలను ఎంత గౌరవిస్తారో, ఏ దేశంలో ఎంతెంత గొప్పగా కీర్తిస్తారో అనేది ఆయనకి తెలియక కాదు. కానీ ఏంటంటే కావాలని ఇటువంటి సందర్భంలో చేస్తే మనకు గొప్ప గొప్ప పేరు వచ్చేస్తుంది అనుకుంటాడేమో. ఆయన రాజకీయంగా మోడీ గారిని చాలా దారుణంగా విమర్శిస్తాడండి. ఆయన ట్విట్టర్లో ఓకే, అది మనకు సంబంధం లేదు. కానీ ఏంటంటే ఎంతోమంది మనోభావాలు, ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడే విధానం, ఆయన వ్యవహరించే విధానం అయితే కరెక్ట్ కాదు. ఆయన హిందువులకు సంబంధించిన పాత్రలు కూడా ఎన్నో వేశాడు. బద్రీనాథ్లో కానీ, లేకపోతే మనకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, డమరకం, ఇలా రకరకాల గొప్ప పాత్రలు వేశాడు. ఆయన ఏంటంటే పాత్ర వేయడానికి ఆయన చెప్పుకోవడానికి నాస్తికుడే అవ్వచ్చు, కానీ ఆ నాస్తికుడి రూపంలో హిందూ మతాన్ని తీవ్రంగా విమర్శించడం అది కరెక్ట్ కాదు. అటువంటి సన్నాసులు, అంటే ముసుగులో ఉన్న సన్నాసులు, నాస్తికులు ముసుగులో ఉన్న సన్నాసులు కొంచెం తప్పుదోవ పట్టించే విధంగా, మతాలను కించపరిచే విధంగా మాట్లాడితే కనుక వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలి. హిందువులందరూ సరైన సమాధానం చెప్పాలి. ఇదే వంకత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించడం మనం చూస్తున్నాం. ఎందుకంటేనండి పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన ఏదైనా ఒక క్రిస్మస్ వస్తే కనుక ఆయన క్రైస్తవుని ఎంత గౌరవించే కనుక మాట్లాడతారో, ఆయన ఒక పక్క నుంచి సనాతన హైందవ ధర్మానికి ఒక ప్రతినిధిగా మాట్లాడుతూ కూడా ఇతర మతాలను గౌరవిస్తారు ఆయన. అదేవిధంగా ఒక నాస్తికుడు అయినా సరే, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయినా సరే, ఈ మధ్య మీ అమ్మగారు పోయినప్పుడు ఎటువంటి ఏ మత ఆచారం ప్రకారం మీరు కార్యకలాపాలు పూర్తి చేస్తారో మనం ప్రత్యేక చెప్పనవసరం లేదు. అటువంటిది ఆ మతాచారాలను గౌరవించుకున్నప్పుడు మీరు నిజంగా దాన్నే గౌరవించాలంటే కనుక ఇతర మతాలను కూడా గౌరవించండి. ఇతర మతాలను కూడా గౌరవించినప్పుడే మీకు ఆ గౌరవం దక్కుద్ది. మీరు ఒక మనిషిగా, ఒక పెద్ద సెలబ్రిటీగా జనాల్లో మెలగలరు తప్ప అంతవరకు మీరు ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా సరే ఇతర వాళ్ళని గౌరవించలేనప్పుడు మీరు ఎంత గొప్ప అయినా మీరు ఒక సన్నాసే. ఆ విషయాన్ని మీరు తెలుసుకొని రానున్న రోజుల్లోనైనా సరే మీరు మారుతారు. హిందూ మతాన్ని గౌరవించే విధంగా మీ ప్రవర్తన ఉంటుందనేది నా ఉద్దేశం. దానికి తగ్గట్టుగా నెక్స్ట్ అంటేనండి ఆయన ప్రస్తుతానికి సెక్స్ అంటే ఆయనకి ఒక పబ్లిక్లో మాట్లాడే విధంగా ఆయనకి ఇది ఉంది కాబట్టి. కానీ ఆయన అదే పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇండస్ట్రీలో ఆయన బ్యాన్ చేస్తే కనుక తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యంగా ఎవరైతే ఆయన ప్రోత్సహిస్తారో వాళ్ళని బ్యాన్ చేస్తే, ఒకవేళ ఆయన చేసిన సినిమాలు బాయ్కట్ చేసే విధంగా ఉంటే కనుక ప్రకాష్ రాజ్ స్థాయి ఏంటో తెలుస్తుంది. అటువంటి బ్యాన్ చేస్తే కనుక ఇంకెక్కడ అటువంటి మాటలు వాక్కుండా ఉంటాడనేది నా ఉద్దేశం.